దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరొక నూతన దినంలో దేవుడు మనకిచ్చిన కృప కొరకై ఆయన స్తుతించి ఆరాధించి మహిమపరిచి ఘనపరిచి ఆయన నామాన్ని గొప్ప చేసి మన హృదయాలను సిద్ధపరచుకొని వాక్య పరిచర్యలోకి వెళ్ళటానికి దేవుడు మనకు దయచేసిన ఈ సమయం కొరకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మార్తా మరియా మరి బైబిల్ గ్రంథంలో మరి ఇది రెండు మరి ఇద్దరు మరి కలిగి ఉన్న ఆ యొక్క ప్రత్యేకతలు, ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు స్త్రీలు, అక్క చెల్లెళ్ళు కలిగి ఉన్న ప్రత్యేకమైన విషయాల గురించి మనము ధ్యానిస్తున్నాము. వారికి కలిగిన మరి ప్రభు ఎడల వారికి కలిగిన ఆ ప్రేమ, ప్రభు ఎడల వారికి కలిగిన భక్తి, విశ్వాసము, ఆయన మీద వారు పెట్టిన నమ్మకము, మరి ప్రభు కొరకు వారు సమర్పించుకున్న విధానము, ఆయనకు పరిచర్య చేసిన విధానము, మరి ఇవన్నీ కూడా మనము ధ్యానిస్తూ వస్తున్నాము. నిన్నటి దినము లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వరకు ధ్యానించాము. ఈ దినము యోహాను సువార్త 11వ అధ్యాయంలో రాయబడిన విషయాలు ధ్యానిద్దాము. మరి వారి గురించి 12వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు రాయబడినాయి. మరి అటే విధంగా మరి వారి గురించి ధ్యానించి వారు దేవునితో కలిగిన అనుబంధంలో నుంచి తమ జీవిత యాత్ర ఎలా కొనసాగించారో, వారి జీవితంలోంచి మనము ఏమి నేర్చుకోగలమో, ఎలాగనో మనము కూడా ఆ విశ్వాసంతో మరి ప్రభును వెంబడించగలమో కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాము. 11వ అధ్యాయము యోహాను సువార్త 1వ వచనము. మరియా ఆమె సహోదరి అయిన మార్తా అను వారి గ్రామమైన బేతనీలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఇక్కడ మనము చూసినట్లయితే బేతనియా అనే ఒక గ్రామము కనిపిస్తా ఉన్నది. ఈ బేతనియా అనే గ్రామం ఎక్కడుందంటే యెరూషలేముకి చాలా సమీపంలో ఒక కోసుడు దూరంలో ఉన్నట్లుగా మరి బైబిల్ గ్రంథంలో రాయబడింది. చాలా సమీపమైన గ్రామంగా ఉన్నది. ఆ గ్రామంలో ఒక కుటుంబంలోని వ్యక్తులు కనపడుతున్నారు. మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఒక వ్యక్తి, ఆ ముగ్గురు వ్యక్తులలో ఒక వ్యక్తి రోగి అయ్యాడు. వారు ఎవరంటే గనక మరి మార్త ప్రాముఖ్యమైన వ్యక్తి. నిన్నటి దినం మనము ధ్యానించాము. ప్రభుకి మరి ఆతిథ్యం ఇచ్చి పరిచర్య చేయటానికి ఆమె ఎంతో హడావిడి పడిపోయి ప్రభుని మెప్పించటానికి, ప్రభుకి అనేకమైన డెలిషియస్ డిషెస్ మరి వడ్డించటానికి ఆమె ఎంతో ప్రయాసపడినట్లుగా, ఆ ప్రయాసలో ఎంతో హైరాణ పడినట్లుగా మరి మనం చూచాము, నేను ధ్యానించాము. మరి మార్త, ఆ మార్త గృహంలో మరి ఇంకొకరు కూడా ఉన్నారు. మరి అనే ఒక సహోదరు ఉంది. వారితో పాటు లాజర్ అనే ఒక సహోదరుడు కూడా ఉన్నారు. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అసలు ఇతను ఎవరు అనేది ఇక్కడ, అసలు ఈ లాజర్ అనే వ్యక్తి ఎవరు, ఆల్ ఆఫ్ సడన్ ఇక్కడ సీన్ లో ప్రత్యక్షం అవుతా ఉన్నాడు. మార్తా మరి గురించి అయితే లూకాసు సువార్తలో ఆల్రెడీ మనం తెలుసుకున్నాము. యోహాను సువార్తలో లాజర్ అనే ఒక వ్యక్తి ఇంట్రడ్యూస్ చేయబడుతున్నాడు. ఈయన ఎవరు అని కంటే గనక మరియా అనే అతని యొక్క సహోదరుడు. అసలు ఈ మరియా ఎవరు అంటే గనక ప్రభుకి మరి అత్తరు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములకు అత్తరు పూసి తన తల వెంట్రుకలు తుడిచిన ఆ మరియకు సహోదరుడు. అంటే మరియలు చాలా మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో కదా. 6 మరియలేమో ఉన్నారు కదా. వారిలో ఒక స్పెసిఫిక్ వ్యక్తి, ఒక ప్రత్యేకత కలిగి ఉన్న వ్యక్తి యొక్క సహోదరుడు ఈయన అని ఇక్కడ రాయబడింది. అతని అక్క చెల్లెండ్రు ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. ఇక్కడ ప్రభువుకు ఒక వర్తమానం ఉంది. ప్రభు ఎక్కడో ఉన్నాడు, దూరంగా ఉన్నాడు. ఆయన బేతనీలో లేడు, మరి దూరంలో ఉన్నాడు. దూరంలో ఉన్నప్పుడు మరి వీరు కబురు పెట్టారు, ఎవరో వ్యక్తి ద్వారా కబురు పెట్టారు. అక్క చెల్లెండ్రు, మరి అక్క మరి మార్త అయి ఉండొచ్చు, తర్వాత చెల్లి మరి అయి ఉండొచ్చు, నేను అనుకోవటం, నా అజంప్షన్ లో. మరి అక్కడ రాయబడిన మరి వాక్య తీరును బట్టి మార్త పెద్దది, మరి చిన్నది అయి ఉండొచ్చు. అక్క చెల్లెండ్రు వాళ్ళిద్దరు కూడా మరి తమ్ముడు గురించి
మరి వాళ్ళు తమ్ముడు గురించి వాళ్ళు ఏం చేస్తున్నారు? అతను నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు. అబ్బా, దేవుడు ప్రేమిస్తున్నాడు అంటే ఒక వ్యక్తిని స్పెసిఫిక్ గా అతను రోగి అయి ఉన్నాడని ఆయనకు వర్తమానము పంపిరి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కదా, ఈ మానవాళి యావత్తును ప్రేమించాడు. కానీ స్పెసిఫిక్ గా మరి కొద్ది మందిని ఆయన ప్రేమించాడని బైబిల్ గ్రంథము లిఖించింది. అవి ఆ మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయి కదా. యోహాను గురించి కూడా మరి ప్రభు ప్రేమించిన శిష్యుడు అని రాయబడి ఉంటది. ఆ ప్రభుని క్రీస్తు ఆ ఆ ఆ యొక్క శిష్యుడిని ప్రభు ఎంతగా ప్రేమించాడంటే రొమ్మున ఆనుకునేంతగా ప్రేమించాడు. అంటే వీళ్ళు కూడా అంత డియర్లీ అయిపోయారనమాట. అంతగా మరి దేవునికి సన్నిహితంగా దేవుని యొక్క ప్రేమను ప్రత్యక్షంగా మరి పొందుకునేంత అంత సన్నిహితమైన వ్యక్తులైపోయారు. ప్రభుని ఆ ప్రభు అతనిని ఎంతగానో ప్రేమించి ఉండొచ్చు కదా. ఇక్కడ అక్క చెల్లెలు కబురు పెడుతున్నారంటే ఒక లాజరు, అయ్యా మా తమ్ముడు ఇటు విధంగా రోగి అయి ఉన్నాడని వారి కబురు పెట్టట్లా. ఇక్కడ వాళ్ళు పెడుతున్న కబురు ఏంటంటే నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని అతని యొద్దకు వర్తమానము పంపిరి. అక్కడ ప్రభు అక్కడ కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఇది ఈ యొక్క వ్యాధి మరి మరణం కొరకు వచ్చింది కాదు, గాని దేవుని వలన దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చిందని అక్కడ ఉన్న శిష్యులతో ఆయన చెప్తా ఉన్నాడు. 5వ వచనంలో చూస్తే యేసు మార్తను, ఆమె సహోదరిని, లాజరును ప్రేమించును. అంతకుముందు మరి ఏం రాయబడింది? 3వ వచనంలో నీవు ప్రేమించువాడు రోగివై ఉన్నాడని వారు కబురు పెట్టారు. గాని వాస్తవంగా చూస్తే మరి ప్రభు ముగ్గురిని ప్రేమిస్తా ఉన్నాడు, ఒక్కరిని కాదండి. ఇక్కడ మార్తను ప్రేమిస్తున్నాడు, మరియను ప్రేమిస్తున్నాడు, లాజరును కూడా ప్రేమిస్తున్నారు. ఆ కుటుంబం అంతడు కూడా మరి ప్రేమతో నిండిపోయిన కుటుంబం ఉంది. ప్రభు చేత ప్రేమించబడిన కుటుంబంగా ఉందండి. అబ్బా, ఎంత గొప్ప ధన్యత అండి. రాయబడిన ఈ మాటలు ఒక్కరిని ప్రేమించానని చెప్పట్లే దేవుడు, ఆ కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా మార్తను ప్రేమించాడంట, ఆ మరియను ప్రేమించాడంట, లాజరును కూడా ప్రేమించాడంట. అబ్బా, ఎంత అద్భుతంగా ఉంది ఈ మాట. అబ్బా, యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు అని అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నప్పుడు ఆ కుటుంబంలో ఉన్న వారందరి పేర్లు మరి చెప్పి, ఇదిగో ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆ కుటుంబంలో వారందరి గురించి వారు పేర్లు పెట్టి దేవుడు ప్రేమిస్తున్నాడని చెప్పబడట ఎంత గొప్ప భాగ్యం అండి. ఎంత గొప్ప ధన్యత అంటే ప్రభుని ప్రేమించుట అంటే ఆయన వాక్యమును గైకొనుట, ఆయన ఆజ్ఞలు గైకొనుటే ఆయన ప్రేమించుట అని యోహాను సువార్త 14వ అధ్యాయంలో రాయబడింది. దేవుని ప్రేమించుట అంటే ఏం లేదు, ఆయన చెప్పిన మాట ప్రకారంగా నడుచుకొనుట, ఆయన మార్గములను అనుసరించుట, అంతే కదా. మరి వీరు చేసింది కూడా ప్రభుని అనుసరించిన విధానము. ఈ లోకంలో ప్రభు కొరకు సాక్షులుగా జీవించుట, వారికున్న దానితో ప్రభుని ఘనపరచుట, ఆతిథ్యం ఇచ్చుట, ఆయనతో కలిసి అమరైక ఆయన చెప్పే బోధ వింటూ ఆయన మార్గంలో నడుచుట కదా. అట్టి విధంగా ఈ కుటుంబము మరి అనేకమైన సార్లు ప్రభు ఆ మార్గంలో వెళుతున్నప్పుడల్లా ఆ కుటుంబంలోకి వచ్చి ఆతిథ్యం తీసుకుంటున్నట్లుగా, అట్టి విధంగా వారి మధ్య ఒక అనుబంధం ఏర్పరచబడినట్లుగా, వారి ఒక ఫ్రెండ్షిప్ లోకి లేకుంటే మరి డీప్ రిలేషన్ లోకి వారు వెళ్ళినట్లుగా ప్రభు కుటుంబాన్ని తప్పనిసరిగా బేతనియా ప్రాంతానికి వస్తే దర్శించినట్లుగా, వారి గృహంలో ఆతిథ్యం కొరకు వస్తున్నట్లుగా ఇక్కడ మనం గమనించవచ్చు. అటు పిమ్మట శిష్యులు అంటున్నారు, మరి మనం యోదయకి తిరిగి వెళదామయ్యా అని చెప్పి చెప్తున్నారు. ప్రభు అట ఈ వర్తమానం విన్న తర్వాత, మరి రోగి ఉన్నాడని విన్న తర్వాత కూడా 2 దినాలు ఇంకా అక్కడే నిలిచాడట. మరి ఇంకా ప్రభు అన్నాడు, తిరిగి మనం యోదయకి వెళ్దామంటే అక్కడ శిష్యులు అంటున్నారు, అక్కడ నిన్ను రాళ్లతో కొట్టి చంపాలని చూస్తున్నారయ్యా, నువ్వు మళ్ళా అక్కడికి వెళ్తావంటావు అనేది వారి మధ్య సంభాషణ జరిగింది. సంభాషణ జరిగిన తర్వాత ప్రభు చెప్పాడు, ఇదిగో లాజరు నిద్రిస్తున్నాడు, అతను నేను మేల్కొల్పటానికి వెళ్తున్నాను,
పోనీ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నా ఉండని, కానీ నాకు అక్కడ ఒక ప్రత్యేకమైన పనుంది. లాజరు నిద్రపోతున్నాడు, ఆయన లేపాలి టానికి నేను వెళ్తున్నాడు అంటే వారు అనుకున్నారు అతను నిద్రపోతున్నాడేమో, పాపం అతను లేపటానికి మరి ప్రభు వెళ్తున్నాడేమో, ఒక విశ్రాంతిలో ఉన్నాడేమో, నిద్ర విశ్రాంతిని గురించి చెప్పాడని వారు భావించారు. సరే అని చెప్పేసి ప్రభు వారిని వెంట పెట్టుకొని అక్కడికి ఆ బేతనియ గ్రామానికి వచ్చాడు. 16వ వచనము, 17వ వచనము. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకునేను కదా. మొట్టమొదటి దినం ఆయనకు బాగా మరణకరమైన రోగం వచ్చింది. రెండో రోజు వాళ్ళు కబురు పెట్టారు. కబురు పెట్టేటప్పటికి మరి ప్రభు అక్కడే ఉండిపోయాడు. 2 రోజులు అక్కడే ఉండిపోయాడు. వాళ్ళ తిరుగు ప్రయాణం అయింది. అప్పటికే అతను చనిపోయి 4 దినములు అయిపోయిందట. అతను అప్పటికే అతను 4 దినములు సమాధిలోని. ఈ తర్వాత ప్రభు వచ్చేటప్పటికి ఆయన చనిపోవటం, సమాధిలో పెట్టటం, పెట్టేటప్పుడు ఆయన ప్రభు వచ్చినప్పటికి 4 దినాలు గడిచిపోవటం కూడా జరిగింది. బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరము. కాబట్టి ఇక్కడ బేతనియ యెరూషలేముకు దగ్గరగుంది గనక చాలా మంది యూదులట మరియను మార్తను ఓదార్చుటకై వచ్చారట. మరి ఇప్పుడు ఈ సందర్భంలో మరి మార్తకట ప్రభు వచ్చాడనే వర్తమానం వినిపించిందంట. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళెను గాని మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. అబ్బా, మార్త యొక్క ఉత్సాహం చూడండి. ప్రభు వచ్చాడని తెలియగానే ఆమె ఉత్సాహంతో మరి పరుగులెత్తుతా ఉంది ఆయన సన్నిధికి కదా. ఆమె ఎంతో మరి శ్రమలో ఉంది, ఓదార్పునులని స్థితిలో ఉంది. ఆ యూదులు వచ్చి కూడా ఓదారుస్తా ఉన్నారు. వారి ఇంటికి వచ్చి ఆ యొక్క ఎడబాటును బట్టి, తమ్ముడి యొక్క ఎడబాటును బట్టి వాళ్ళు వచ్చి ఓదారుస్తా ఉన్నారు. కానీ ఆమెకి ఆ యొక్క ఓదార్పు దొరకలేదు. కానీ ఎప్పుడైతే ఆ గ్రామానికి ప్రభు వచ్చాడు అనేటువంటి ఆ వర్తమానం ఆ చెవులు వినపడిందో ఆమె పరుగులెత్తుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చేసిందండి. నీవు నేను కూడా సమస్య ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని రావాలి మనం. సో ఇక్కడ మరి ఏం చేస్తుందంటే అలిగింది, ప్రభు మీద అలిగినట్టుగా కూర్చుంది. మనం కూడా చాలా సార్లు ఈ 2 స్టేటస్లు మనలో కనపడతాయి. మన మానసిక స్థితి ఈ 2 విధాలుగా ఉంటదని ఈ 2 స్త్రీల గురించి ఇక్కడ రాయబడింది. ఒకమేమో సమస్య వచ్చింది, ఆ సమస్యలో ప్రభు దగ్గరికి పరుగెత్తుకొని వెళ్ళినట్లుగా వెళ్ళి ఆ సమస్య నిమిత్తంగా ప్రభుని వేడుకోవటానికి వెళ్తా ఉన్నది విశ్వాసంతో. మరొక వ్యక్తి ఏమో ఆ యొక్క ఆ బాధను, ఆ పరితాపాన్ని తట్టుకోలేక ఇక ప్రభు దగ్గరికి రాకుండా మరి ముడుచుకుపోయినట్లుగా కూర్చుంది. బాధ కలిగినప్పుడు ఈ యొక్క మానసిక స్థితి మనను వేధిస్తుంది. ప్రభు వైపుకు రాకుండా అక్కడే ముడుచుకుపోయి వేదనతో, దుఃఖంతో, మరి పరితాపంతో ఇక తిరిగి ప్రార్థనకు వైపు మళ్ళకుండా అటు విధంగా ముడుచుకుపోయి ఒక మూలన కూర్చొని దుఃఖముకులమై కన్నీరు కారుస్తుండేటువంటి ఒక స్టేటస్ లోకి కొన్ని పరిస్థితులు మనం వెళ్ళిపోతాం. కానీ కానీ అక్కడ నుంచి దేవుడు మన ఏం చేస్తాడంటే ఒక విశ్వాసాన్ని మనలో పెనట్రేట్ చేసి, విశ్వాసం అనేది ఏంటండి? వరమది. ఆ విశ్వాసాన్ని మనలో పెంపొందింప చేసి ఆ సమస్య వైపు చూడకుండా ప్రభు వైపు చూచేలాగా, ప్రభు వైపు పరుగులు ఎత్తుకుంటూ వచ్చి ఆయన యొద్ద మొరపెట్టేలాగా చేస్తుంది. హల్లెలూయా. మార్త యొక్క విశ్వాసము చూస్తే ఇక నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ ఆమె పరుగులెత్తుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చింది. ఆయనని ఎదుర్కొని వెళ్ళాను. వెళ్తూనే అసలు ఆమె ప్రభుతో డైరెక్ట్ గా ఎన్కౌంటర్ లోకి వెళ్ళిపోయింది. మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. అయ్యా, మరి నువ్వు లేవు, ఈ సమయంలో నీవు లేవు, ఇంత కష్ట సమయంలో నువ్వు లేవు, మా దగ్గర అనేకమైన సార్లు వచ్చావయ్యా, మాతో కలిసి సంతోషించావు, నీతో కలిసి మేము సంతోషించావు, నేను పరిచర్య చేశాను, మరి నీవు అనేకమైన బోధలు చెప్పావు, మా కొరకు ప్రార్థన చేసావు, మమ్మల్ని ఎంతో ఆదరణ పరిచావు. కానీ ఈ క్రూషియల్ పీరియడ్ లో, మేము వెళ్ళిన ఈ కష్టమైన ఈ సమయంలో మా తమ్ముడు రోగంతో ఉన్నప్పుడు నువ్వు రాలేకపోయావయ్యా. నువ్వు అప్పుడు వచ్చుంటే గనక, నువ్వు ప్రార్థన చేస్తుంటే మా తమ్ముడు బ్రతికేవాడయ్యా. ఇంత కష్టంలో మేము పడేవాళ్ళం కాదు.
మా తమ్ముడు మేము పోగొట్టుకునే వాళ్ళం కాదు. మా తమ్ముడికి మాకు ఎడబాటు అయ్యేది కాదయ్యా. ఇక్కడ ఆమె ప్రభుతో మాట్లాడుతూ ఉంది. నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండను కదా. మనం కూడా ఇదే అనుకుంటాం. ప్రభు ఎల్లప్పుడూ మనతో ఉంటే ఇక మనకి ఎటువంటి సమస్యలు లేవు. ఆయన మనతో ఉంటే చాలు. మన జీవితం అంతా కూడా సుగమంగా మరి మార్చబడుద్దని మనం కూడా ఆశిస్తాము. నిజమే, ప్రభు మనతో ఎల్లప్పుడూ ఉండే దేవుడై ఉన్నాడండి. మరి అప్పుడు కష్టాలు రావా, బాధలు రావా, ఇటువంటి మరణకరమైన పరిస్థితులు మన కుటుంబంలో ఉండవా? ఉంటాయి, ఉంటాయి. కానీ వీటిల్లో కూడా, ఆ పరిస్థితుల్లో కూడా ప్రభు మీద విశ్వాసము కోల్పోకుండా ప్రభుని ఆనుకొని ప్రభుని వెంబడించే కృప కూడా దేవుడు మనకు అనుగ్రహింప చేస్తాడు. అప్పుడు మార్త అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, అయ్యా మరి నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, ప్రభు అంటున్నాడు, ఓకే అమ్మ, అప్పుడు నేను లేను కదా, ఆయన చనిపోయినప్పుడు నేను లేను కదా, పర్వాలేదులే, ఇప్పుడు ఆయన లేస్తాడు, నీ తమ్ముడు లేస్తాడమ్మా అని చెప్పేసి ఆమెతో మాట్లాడుతున్నాడు. మరి అయినను అప్పుడు ఆమంటుంది, ఇప్పుడు నీవు దేవునిని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని నేను ఎరుగుదును. అబ్బా, ఎంత గొప్ప స్టేట్మెంట్ చూడండి. ప్రభువు తండ్రితో మాట్లాడితే, ఆయన తండ్రితో మరి కలిసి ప్రార్థన చేస్తే నిశ్చయముగా దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు జవాబు ఇస్తాడు. అంటే ప్రభువు చేసిన ప్రార్థన తీరుని ఆమె గమనించిందండి. ప్రభు ఎక్కడ ప్రార్థన చేసిన, తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, నువ్వు నా మనవి ఆలకించినందుకు కృతజ్ఞతాస్తుతులు, ఆ రొట్టెలు పట్టుకొని ప్రార్థన చేసిన, ఎక్కడ ప్రార్థన చేసిన, అయ్యా నువ్వు నా మనవి విన్నావని ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన అక్కడ కార్యాలు చేస్తున్నాడు అని అవన్నీ కూడా ఆమె గమనించింది. ప్రభువుని చాలా కీన్ అబ్జర్వేషన్ గా ప్రభు యొక్క ప్రార్థనా శక్తి ఏంటని ఆమె గమనించినదే అక్కడ అంటున్నది. మరి అయ్యా, ఇప్పుడైనను నీవు దేవునిని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని నేను ఎరుగుదును. అమ్మా, నీ తమ్ముడు చనిపోయాడా, మరలా లేస్తాడమ్మా అని ఇక్కడ ప్రభు మాట్లాడితే ఈమె జవాబు ఏంటంటే, దేవుడు నిన్ను, నేను దేవునిని నీవు ఏమడిగినను దేవుడు ఇస్తాడని చెప్పిన తర్వాత అప్పుడు ఆమంటుంది, తనకున్నటువంటి అండర్స్టాండింగ్ లో నుంచి మార్త ఆయనతో అంత్య దినమున పునరుద్ధానమందు లేచునని నేను ఎరుగుదును అనెను. అంటే ప్రభు ఈ లోకానికి వచ్చిన కారణం ఆయన చెప్తా ఉన్నాడు. ఏమని? మరి నేను మరి ఒక దినాన చనిపోతాను, నాతో చనిపోయేవాడు తిరిగి లేస్తాడని ఆయన రాజ్య సువార్త ప్రకటిస్తూ పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, ఇటు విధంగా మరి ఈ యొక్క పునరుద్ధానం ఉన్నది, ఒక దినాన నాలో విశ్వాసం ఉంచిన వారందరూ కూడా బ్రతుకుతారు అని, అదొక పెద్ద టాపిక్ ఆ దినాల్లో మాట్లాడుతా ఉన్నారు. ఈ సద్దుకైలు, పరిసయ్యులు ఆ విశ్వాసం గురించి కొంతమంది ఏమో పునరుద్ధానం లేదు, కొంతమంది ఏమో పునరుద్ధానం ఉందని ఆ యొక్క టాపిక్స్ నడుస్తా ఉన్నాయి. ఆ యొక్క చర్చ చాలా పెద్ద చర్చనీయాంశంగా ఆ దినాల్లో మరి మాట్లాడుతా ఉన్నారు. డిబేట్స్ జరుగుతా ఉన్నాయి. కొంతమంది ప్రభు దగ్గరకు వచ్చి కూడా మరి పునరుద్ధానము ఉన్నదని లేదనే వారు కూడా ప్రభుని ప్రశ్నలు వేస్తా ఉన్నారు. ఇవన్నీ ఆమె గమనించింది, అవన్నీ కూడా ఆమె అవలోకించినదై ఆమె కలిగిన అండర్స్టాండింగ్ లోంచి ఆమె మాట్లాడుతుంది. అయ్యా, అంత్య దినమున పునరుద్ధానం అనేది ఒకటి ఉన్నదయ్యా, మృతులందరూ కూడా నీ యందు విశ్వసించిన వారందరూ కూడా లేస్తారని నాకు తెలుసయ్యా, అంత్య దినాన నా తమ్ముడు లేస్తాడయ్యా, ఖచ్చితంగా తిరిగి పునరుజ్జీవంతో లేపబడతాడయ్యా అని ఆమె మాట్లాడుతుంటే ఇప్పుడు ప్రభు అంటున్నాడు, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. బా, ఇక్కడ ప్రభు నాలో పునరుద్ధానం ఉంది, నాలో జీవం ఉంది అని చెప్పట్లే. ఇక్కడ ప్రభు ఇక్కడ ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే, ప్రభు నేనే జీవాన్ని, నేనే పునరుద్ధానాన్ని. హల్లెలూయా. నాలో ఈ క్వాలిటీ ఉందని ప్రభు చెప్పట్లా, నేనే ఆ క్వాలిటీ అయి ఉన్నాను, నేనే జీవమై ఉన్నాను, నేనే పునరుద్ధానమై ఉన్నానని ప్రభు ఒక గొప్ప సత్యాన్ని మరేతో మార్తతో మాట్లాడుతున్నాడండి. ఎప్పుడైతే ప్రభుని వెతుకుతూ ఆయన దగ్గరకు వస్తామో ఈ ప్రత్యక్షతలన్నీ మనం పొందుకుంటాం. ఈ మార్త యొక్క ఆ కఠినమైన పరిస్థితుల్లో
దుఃఖ మరి సముద్రంలో దుఃఖ సంద్రంలో మునిగిపోయిన ఆ పరిస్థితిలో తమ్ముడు పోగొట్టుకున్న ఆ దుఃఖ సాగరంలో కూడా ఆమె ప్రభుని విశ్వసించుట, ప్రభు వచ్చాడని తెలిసి పరుగులెత్తి వచ్చుట, ప్రభుతో కలిసి మాట్లాడట. అసలు అది చూడండి ఎంత సాహసంగా మాట్లాడుతుందో చూడండి. ముఖాముఖి ప్రభుతో మాట్లాడుతా ఉంది, ఆయనతో ధైర్యంగా మాట్లాడుతుంది, ఒక సంభాషణ చేస్తా ఉన్నది. అంటే ఆమె ధైర్యము గల ఆత్మ చూడండి. అసలు ఆ వంట చేసే రోజు కూడా, అయ్యా నీకు చింత లేదా, నా సహోదరి కూర్చొని నీ మాటలు వింటుందయ్యా, ఇక్కడికి వచ్చి నాకు హెల్ప్ చేయాలని మరి ఆమె కూర్చొని ఉండటం నీకు చింత లేదా అని ప్రశ్నించేంత ఆ చనువు కలిగి ఉంది. అంతేకాదు ప్రభుతో ఆధ్యాత్మిక విషయాలను గురించి కూడా ఆయనతో మాట్లాడగలిగిన నేర్పు కలిగిన ధైర్యం కలిగిన వ్యక్తిగా ఇక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సాధారణంగా స్త్రీలకి మరి బయటికి వచ్చి మరి పురుషులతో మాట్లాడే అవకాశం లేనటువంటి దినాలవి. వారు బయటికి వచ్చి పరదా చాటునే ఉండాలి, బయటికి వచ్చి మాట్లాడగలిగిన పరిస్థితులు ఉండవు. కానీ ఈ మార్త ఎంత విశ్వాసంతో నింపబడిందంటే ఆ ప్రభుతో ఉన్న అనుబంధంతో తన హృదయంలో ఉన్న ఆ విశ్వాస ప్రకటన ఇక్కడ చేస్తా ఉన్నది. ప్రభు ఏమై ఉన్నాడో ఆయన జీవితాన్ని ఆమె తరిచి తరిచి చూచినదై ఇక్కడ మరి ప్రత్యక్షతను ప్రభు ద్వారా పొందుకుంటా ఉన్నది. హల్లెలూయా. మనం ఎంత ఆసక్తి చూపిస్తే, ఎంతగా ప్రభుని హత్తుకుంటే, ఎంతగా ప్రభువుకు మనం సమీపంగా వస్తే ఆయన ప్రత్యక్షతలు మనకు దొరుకుతాయండి. ఆయన మనకు అర్థమవుతాడు. ఆయన ఎంతగా మనకు అర్థమవుతాడో, ఎంతగా ఆయన లోతులోకి మనం వెళ్తామో ఆయనకి అట్టి విధంగా మనం అంటు కట్టుకొని అంటు కట్టబడి మనం జీవిస్తాం. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే అని ఒక ప్రకటన చేస్తూ ప్రభు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి నీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ప్రభు చెప్తా ఉన్నాడు, పునరుద్ధానాన్ని జీవాన్ని నేనే అని చెప్తూ అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచారా ఎవరైనా వాడు చనిపోయినా బ్రతుకుతాడు. ఒకవేళ వాడు బ్రతికిన తర్వాత ఏమవుతాడు? ఇక ఎన్నటికీ చనిపోడు. అంటే పునరుద్ధానములు మనం లేచిన తర్వాత ఇక రెండవ మరణము మన మీద ప్రభుత్వం చేయదు. చావు, క్రైస్తవుడికి చావు ఒక్కసారే, అన్యుడికి 2 సార్లు చావు. క్రీస్తుని అంగీకరించని వారికి మరి 2 సార్లు చనిపోతారు గాని క్రైస్తవుడు ఒక్కసారే ఆ మరణం అనే నిద్రలోకి వెళతాడు. రెండవ మరణము అతని మీద ప్రభుత్వం చేయదు. నా యందు విశ్వసించితే చాలు, ఈ మరణం అనే నిద్రలోకి వెళ్ళిపోతాడు, తిరిగి లేపబడతాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోడు. చనిపోయినా కూడా బ్రతుకుతాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఇక ఎన్నటికీ చనిపోడని ప్రభు అంటూ, ఈ మాట నమ్ముతున్నావా అని అడిగితే అసలు ఆమె ఎంత చక్కని సమాధానం ఇస్తుందంటే, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పును. అబ్బా, ఎంత గొప్ప ఎన్లైట్మెంట్ అండి. హల్లెలూయా. దేవుడు ఆమెలో ఎంత జ్ఞాన ప్రత్యక్షత ఇచ్చాడు, ఎంత ప్రభువుని గురించి అవగాహన ఆమె పొందుకుంది చూడండి. ఈ దినాన కూడా యూదులు అనబడేవారు మరి ప్రభుని నమ్మటంలా, ఆయన లోకానికి వచ్చిన క్రీస్తు దేవుని కుమారుడు ఆయన క్రీస్తు అని వారు ఇప్పుడు కూడా నమ్మట్ల యూదులు అనేవారు. అవునా కాదా? కానీ ఒక యూదురాలైన ఒక స్త్రీకి దేవుడు ఎంత గొప్ప ప్రత్యక్షత ఇచ్చాడో చూడండి కదా. లోకమంతా స్త్రీలను తృణీకరిస్తుంది, స్త్రీలు పనికివారుగా ఎంచుతుంది. స్త్రీలు మరి అసలు వాళ్ళు దేనికి కూడా లోకంలో పురుషులతో సమానంగా దేనికి పనికిరానట్లు పనికిరారని చూస్తుంది. గాని ప్రభు ఒక స్త్రీకి ఇక్కడ ఒక గొప్ప ప్రత్యక్షత ఇస్తున్నాడండి. అబ్బా, ఆమె చెప్తా ఉంది, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడువైన క్రీస్తు అని నేను నమ్ముచున్నాను. ఏదైతే మేము కనిపెడుతున్నామో క్రీస్తుని ఒక వ్యక్తి మా జీవితంలో, మా దేశంలో, మా యొక్క రాజ్యంలో, మా దగ్గర, మా యొక్క యూద జాతిలో పుడతాడని నాకు తెలుసయ్యా. లోక రక్షకుడుగా పుడతాడని నాకు తెలుసయ్యా. దేవుని కుమారుడు ఈ భూమి మీదకి వస్తాడని నాకు తెలుసయ్యా అని ఈ గొప్ప ప్రత్యక్షత దేవుని కుమారుడు అయిన
క్రీస్తు అని నమ్ముచున్నాను. ఈ లోకం కనిపెడతా ఉంది. ఒక రక్షకుని కొరకు, ఒక విమోచకుని కొరకు కనిపెడతా ఉందయ్యా. ఆయనవని, ఆయనే నీవని నేను నమ్ముచున్నాను. నాకు తెలుసు అయ్యా, ఈ సత్యం నాకు తెలుసు. నేను నిన్ను చూస్తా ఉన్నాను, సమీపంగా నిన్ను చూస్తా ఉన్నాను, నీ బోధనలు చూస్తా ఉన్నాను, నీ జీవిత విధానం నేను చూస్తా ఉన్నాను, నీవు చేసే స్వస్థతలు, ప్రకటించే విడుదల చూస్తున్నాను, నువ్వు ప్రకటించే రాజ్య సువార్త నేను చూస్తున్నాను. తండ్రికి నువ్వు చేసే ప్రార్థనలు నేను చూస్తా ఉన్నాను. హల్లెలూయా. మానవుడు ఎలా నేర్చుకుంటాడండి? ఏదైనా ఒక విషయం నేర్చుకోవాలంటే ఎలా నేర్చుకుంటాడు? చూసి నేర్చుకుంటాడు. ఎదుటివారు చేస్తున్న విషయాలను చూచి, గమనించి, గ్రహించి నేర్చుకుంటాడు. అవునా కదా? చిన్న బిడ్డలు ఇంట్లో ఇమిటేషన్ తో పెరుగుతారు. తల్లి చేసే పనులు చేస్తూ, తల్లి మాట్లాడే మాటలు మాట్లాడుతూ, కుటుంబంలో వారిని చూస్తూ అనుకరిస్తూ పెరుగుతాడు కదా. మనం కూడా ఈ లోకంలో అనేకమైన వాటిని చూస్తుంటుండగా, వింటుంటుండగా దేవుడు మనలో ఆ గ్రహించే శక్తి దయచేస్తాడండి. ప్రభువుకి సమీపంగా మనం వెళ్లే కొలది, ఆయనతో అనుబంధం పెంచుకొని వెళ్లే కొద్దీ మనకి ఈ విషయాలన్నీ గోచరం అవుతాయి. హల్లెలూయా. యూదులకు అర్థం కాల, మరి అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిసయ్యులకు అర్థం కాలేదు, మరి అక్కడ ఉన్న యాజకులకి, ప్రధాన యాజకులకి అర్థం కాలేదు. దేవుని కుమారుడునైన క్రీస్తుని అని చెప్పినందుకు ఆయనకి సిలువ వేస్తారు. కానీ ఈ సింపుల్ యొక్క ట్రూత్, ఇదొక ప్రామినెంట్ ట్రూత్, ఈ ప్రాముఖ్యమైనటువంటి సత్యము ఇక స్త్రీకి అర్థమయ్యి ఆమె చెప్తా ఉంది, లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. ఈ సత్యము, ఈ యొక్క ఈ ప్రత్యక్షత క్రైస్తవులందరికీ బయలుపరచబడును గాక, లోతైన అనుభవంలోకి వెళ్ళుదురు గాక. అన్యజనులు అనబడిన వారు కూడా క్రీస్తే లోక రక్షకుడనే ఆ ముసుగు తొలగించబడి వారికి కూడా ప్రభు అర్థమై వారు కూడా దేవుని రాజ్యంలో చేర్చబడటానికి ప్రభుని రక్షకుడిగా అంగీకరించుదు అంగీకరించును గాక. హల్లెలూయా. ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను. ఇప్పుడు ఈ వర్తమానము ముందు వినపడింది. అక్కడ బేతనీలోకి ప్రభు వచ్చాడనే మాట మార్తకు వినిపించబడింది, మరియకు వినిపించబడింది, అందరికీ వినిపించబడింది. కానీ మరి మార్త రెస్పాండ్ అయ్యి ముందుగా వెళ్ళిపోయింది. ఇక్కడ మరలా ఆమె ప్రభుతో సంభాషణ జరిగిన తర్వాత మళ్ళా మరియ దగ్గరకు వచ్చి, ఇట్లా ఇదిగో మరి ఆయన వచ్చున్నాడు, మన బేతనీలోకి వచ్చాడు, ఫలానా చోటు ఉన్నాడు అని చెప్పగానే రహస్యంగా పిలిచిందంట. బోధకుడు నిన్ను పిలుచుచున్నాడని ఈ మాట చెప్పి వెళ్ళి ప్రభు చెప్పుంటాడు, వెళ్ళు వెళ్ళు మార్తను తీసుకొని రా అని చెప్పుంటాడు. ఎందుకంటే ఆమె అవిశ్వాసంతో, అల్ప విశ్వాసంతో అక్కడ కూలబడిపోయింది ఆవిడ. మరి హృదయం అంతా వేదనతో నిండిపోయి కదలలేని స్థితిలో ఉంది. అవిశ్వాసములో మరి దిగజారిన పరిస్థితిలో ఉంది, దుఃఖంలో నిండి ఉన్నది. ఆమెను తిరిగి పురికొల్పాలి ప్రభు. మరి అనుకున్నాడు ఆ మరియను కూడా ఒక విశ్వాసంలో పురికొల్పాలంటే ఆమె తిరిగి నా యొద్దకు రావాల్సిన అవసరం ఉంది గనక వెళ్ళి ఆమెను తోడుకొని రా అని చెప్తా ఉన్నాడు. చాలా సార్లు ఈ స్థితిలోనే ప్రజలకు మనము హెల్ప్ చేయాలి. కృంగిపోయిన స్థితిలో, మరి ఆత్మీయులు పోగొట్టుకున్న స్థితిలో, మరి అనుకోని సంఘటనలు జరిగి కీడు నష్టంలోకి వెళ్ళిన పరిస్థితిలో, ఓదార్పు నొందిన పరిస్థితిలో, ఆత్మలో మరి ఇక తిరిగి లేవలేని పరిస్థితిలో ఉన్న వారికి మనం సహాయం చేయబద్దులమైన మరి హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ పరిచర్య అదేనండి. ఆదరణ పరిచర్య, ఓదార్పు పరిచర్య, మరి తిరిగి మరి ఆత్మలో పురికొల్పే పరిచర్య. నా మట్టుకు దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య ఇదే. ఆ దుఃఖంలో కన్నీరులో ఉన్న వారిని ఓదార్చి తిరిగి వారిని బలపరిచి క్రీస్తులో వారిని నిలబెట్టే పరిచర్యే దేవుడు మాకు అనుగ్రహింప చేశాడు. వారి గురించి, వారి బాధలో బాధనుంది, వారి శ్రమలో శ్రమనుంది, మరి మరి ఆదరణ కోల్పోయిన పరిస్థితిలో ఉన్నారు. ఆ దుఃఖంలోకి వెళ్ళి వారితో కలిసి ఏడ్చి, వారితో కలిసి దుఃఖించి, వారితో కలిసి మమేకమైపోయి తిరిగి వారిని ఆత్మలో పునరుజ్జీవింప చేయటానికి దేవుడు మాకు ఇచ్చిన అభిషేకం ద్వారా దేవుడు ఈ లోకంలో మమ్మల్ని వాడుకుంటున్నాడు. నా జీవితంలో నేను ఓళ్ళని సాక్ష్యాలు చెప్పగలను. ఇట్టి విధంగా
ఎంతమంది కృంగిపోయినారు, ఎంతమంది క్రీస్తులో తిరిగి ఆ యొక్క శ్రమలలో కూరుకుపోయి తిరిగి పైకి రాలేని పరిస్థితిలో ఉన్నారు. నేను చేసే పని వారు రీఛార్జ్ కావటానికి ఆ విశ్వాస పలుకులు పలుకుతాను. నేను ఇంకా చేసేది దేవుని మాటలు చెప్తాను, విశ్వాస పలుకులు పలుకుతాను, ఆదరణ కలిగిస్తాను. తిరిగి తమ్ము తాముగా దేవునిలో తిరిగి పునరుజ్జీవపడటానికి నా వంతు చేయూతనిస్తారు. నేను శ్రమలో ఉన్నారు కదా అని వారి మీద రెండు రాళ్లు వేసే పని నేను చేయను ఎన్నడూ కూడా. లోకం సాధారణంగా ఏం చేస్తుందంటే, శ్రమలో ఉందంటే వీడేం పాపం చేశాడో, లేకుంటే వీడికి ఇలానే జరగాలనేటువంటి విధంగా అణిచివేయటానికి కృంగిపోయిన స్థితిలో వారిని ఇంకను కూడా మరి ఆ యొక్క మరి కృంగుదలలోనే వారు నశించిపోయేటట్లుగా మరి లోకముందు కానీ మరి క్రీస్తు బిడ్డలమైన మనము ప్రభువులోకి తిరిగి వారిని మేల్కొల్పబద్దులమైన ఆదరణకరమైన మాటల ద్వారా, ఆ జీవవాక్యము ద్వారా, ప్రభు యొక్క ప్రేమతో నింపబడిన వారి మన ప్రేమను పంచుట ద్వారా వారికి ప్రభువులో ఒక జీవము, ప్రభువులో ఒక ఉద్యమం రగిలించి ఒక ఆశ, ఆ నిస్పృహ నిరాశలో ఉన్న వారికి తిరిగి ఒక ఆశ రగిలించి ప్రభు వైపు మళ్ళించే పని చేయాలి. ప్రభు కూడా వెళ్ళు నీ సహోదరుని తీసురా అని పంపిస్తున్నాడు. మరీ ఉన్నటువంటి ఆత్మీయ స్థితిలో నుంచి తిరిగి మేల్కొల్పటానికి ప్రభు మరిని పిలుచుకొని రమ్మంటే, మరి యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకున్న చోటనే ఉండెను. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను. హల్లెలూయా. మరి వచ్చిందండి. ఇప్పుడు వచ్చి ఆమె చేసిన పని ఏంటంటే, మరియా మరి ఇక్కడికి వచ్చి ఆమె యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అని ఆమె కూడా అదే మాట మాట్లాడుతుంది. మరియా మార్త ఏది మాట్లాడిందో, ప్రభువా నువ్వు ఉండుంటే గనక ఇక్కడ మా సహోదరుడు చనిపోయేవాడు కాదయ్యా అని మార్త ఎట్టి విధంగా మాట అదే మాట మరియు కూడా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ప్రభు మాతో ఉండి ఉంటే ఈ మరణకరమైన రోగము అయ్యా మా జీవితంలో వచ్చేది కాదు. ఆ వచ్చిన వ్యాధి ప్రభు ఇక్కడ ఉండి ఒక మాట ప్రార్థన చేస్తే అది పటాపంచులైపోయేది. ఇక మా తమ్ముడు చనిపోయేవాడు కాదు, మా తమ్ముడు మేము కోల్పోయేవాడు వాళ్ళం కాదని ఆ బలమైన దృఢమైన విశ్వాసము వారిలో నాటుకుపోయిందంటే, ప్రభు ఎంత మహిమాన్వితుడో, ఎంత శక్తిమంతుడో, ఆయన ఎట్టి విధంగా మరి జబ్బులను, రోగాలను, వ్యాధులను, అనేకమైన రకరకాల వాటన్నిటి నుంచి ఎలాగున ప్రజలను విడిపించారో వారు చూచాడు కదా. మరి ఎంతమంది మరి ఆ జన సమూహాలు ప్రభుని వెంబడించినప్పుడు వారందరినీ కూడా ఆయన యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మరి వారి ప్రతి ఒక్కరిని ఆయన స్వస్థపరిచి పంపించాడు. ఏ ఒక్కరిని కూడా ఒట్టిగా పంపించలా. జన సమూహాలనే ఆయన బాగు చేసి పంపించాడు గనక మా తమ్ముడు కూడా ఈ మరణకరమైన రోగం నుంచి ఆయన కూడా బాగుపడతాడని ఒక దృఢమైన విశ్వాసము వారిలో ఉంది. అదే అంటుంది, మీరుంటే గనక అయ్యా, మీరు లేకపోవటం వల్ల, మీరు మా దగ్గర ఉండకపోవటం వల్ల ఈ ఘోరం జరిగిందయ్యా. మీరు ఇక్కడ ఉండుంటే ప్రభా, నీవు ఇక్కడ ఉండుంటే గనక నిశ్చయంగా మా తమ్ముడు బ్రతికే ఉండేవాడయ్యా, ఏదైనా చనిపోయేవాడు కాదు, తీసుకెళ్లి సమాధిలో పెట్టేవాళ్ళం కాదు, ఆ తమ్ముడికి మాకు ఎడబాటు అయ్యేది కాదు, ఇదిగో ఇటు విధంగా ఈ దుఃఖంలో నేను మునిగిపోయేదాన్ని కాదు ప్రభు అని ఇక్కడ ఆమె ఏమని చెప్తా ఉన్నది, ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల ఎలాగున ఆమె ఆయన పాదముల మీద పడి మరి ఏడుస్తూ ఆమె సమాధి యొద్దకు ఏడవటానికి వెళ్ళిందని యూదులు కూడా ఆమె వెంటబడి వస్తా ఉన్నారు. ఆమె ఏం చేస్తోంది, ఏడ్చుకుంటూ వచ్చింది. వచ్చి ప్రభు పాదాల మీద పడి, నీవు ఇక్కడ ఉండి నా ఉంటే గనక నా సహోదరుడు చావకుండా ఉంటాడయ్యా అంటే, ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ఉంచుతారని అడుగగా, ఇక్కడ ఇక్కడ ప్రభు అట మరి ఆయన హృదయము కరిగిపోయిందటండి. ఆమె ఏడవటం, ఆ యూదులు ఏడవటం చూస్తే హృదయము కరిగిపోయిందంట ప్రభుకి. మనం ఏడుస్తా ఉంటే ప్రభు సహించలేదండి. మన దుఃఖంలో ఓదార్పు నొల్లకి ఉన్నప్పుడు ప్రభు సహించలేడండి. ఆత్మదేవుడు మన లోపల ఆయన సహించలేడు. మన దుఃఖములో ఆయన దుఃఖపడతాడండి, మన బాధలో ఆయన వేద చెందుతాడండి. నిజంగా యెషయా గ్రంథంలో నేను ఎప్పుడో ఒక మాట చెప్తాను కదా,
వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. మనం అనుకుంటాం ఈ శ్రమలన్నీ ఒక్కరవే మనం పడుతున్నాం, ఈ బాధలన్నీ మనం ఒక్కరవే పడుతున్నాం అనుకుంటాం. కాదు కాదు. ఎప్పుడైతే ఆత్మ దేవుని యొక్క ఆ ప్రత్యక్షత మనకు కలిగిందో, పరిశుద్ధాత్మ చేత మనం నింపబడ్డాము. ఆత్మనే సంచకరువు. మనం బాప్తిసం తీసుకున్నప్పుడు మన లోపల ఎలాగున్న అడ్వాన్స్ గా ఉన్నాడు. దినదినము ప్రభువుకు మనం సమీపించే కొలది, దేవునిలో లోతుకు వెళ్లే కొలది ఆత్మ దేవుడి చేత మనం నింపబడతాము. ఆత్మ దేవుడు మనలో నిండి ఉంటాడు. ఆయన ఎవరండి? ఆయన వ్యక్తి. ఆయన శక్తి కాదు, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిగా మనలో ఉన్నాడండి. ఆయన ఆయన మనం కలిగి ఉండే ఫీలింగ్స్ అన్నిటినీ కూడా ఆయన కూడా అదే ఫీలింగ్స్ కలిగి ఉంటాడు. మన దుఃఖంలో ఉంటే ఆయన కూడా దుఃఖపడతాడు, మనల్ని ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు. ఆయన కూడా దుఃఖం వేదనతో మునిగిపోతాడు. యావత్ బాధలో ఆయన బాధ నొందెను. మన దుఃఖంలో ఆయన కూడా దుఃఖపడతాడండి. ఈ బిడ్డను ఎలానో ఓదార్చాలి, ఈ బిడ్డను ఎలాగున తిరిగి పైబడి ఆ యొక్క దుఃఖంలోంచి బయటకు తీసుకురావాలని ప్రభు బాధను పంచుకుంటాడు. చాలా సార్లు ఈ క్రైస్తవులకి ఇప్పుడు హింసలు ఉన్నాయి కదా కదా. నేను ఒక దైవజనుడి యొక్క సాక్ష్యం నేను చదివాను. ఆయన కలిగిన శ్రమలు హింసల్లో ఆయన దెబ్బలు కొడుతున్నారంట, దూషిస్తున్నారంట. అవన్నీ ఆయనకి ఏం అనిపించట్లేదంట. ఆయన తిడుతున్నా ఆయనకి ఏం అనిపించట్లేదంట, దెబ్బలు కొడుతున్నా ఆయనకి ఏం అనిపించట్లేదంట. కొట్టేవాళ్ళకి అర్థం కాక విసిగిపోయారంట. ఏంటయ్యా ఇంతగా నిన్ను హింసిస్తే కూడా నువ్వేంటి ఆ సంతోషమైన ముఖం ఏంటి, నీ ముఖంలో దుఃఖం ఉండదు ఏంటంటే, అయ్యా ఆ దెబ్బలు నాకు తగలట్లేదయ్యా, నా లోపల ఉన్న ఏసైకి తగులుతున్నాయి, అందువల్ల నాకేం బాధలేదయ్యా అన్నాడంట. అంటే క్రీస్తులో అంతగా మనము వేరుపారినప్పుడు, ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నిండిపోయినప్పుడు, కుమారుని ఆత్మ పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు మనము ఈ యొక్క శ్రమలన్నిటిలో కూడా జయించడానికి వీలవుద్ది. ఇక్కడ ఆమె దుఃఖపడుతా ఉన్నది. ఆమె దుఃఖంలో ప్రభు కూడా పాలు పంచుకున్న వాడే. ఆయన కూడా దుఃఖం వచ్చిందంట. యేసు కన్నీళ్లు విడిచెను. హల్లెలూయా. ఆత్మలో మూలుగుచు యేసు కలవరపడి ఆత్మలో మూలుగుచు కన్నీళ్లు విడిచెను. హల్లెలూయా. ప్రభు నీ ఎడల నా ఎడల మరి ఇదే విధమైన మనసు కలిగి ఉంటాడండి. ఇదే విధమైన ప్రతిస్పందన కలిగి ఉంటాడు. సమస్యలు ఆయన దగ్గరకు మనం రాగలిగితే చాలు, కన్నీటితో ఆయనను వేడుకొనగలిగితే చాలు. సహోదరి మాణిక్యమ్మ గారు చెప్తారు, అన్ని ప్రార్థనలు లేకుంటే కూడా కన్నీటి ప్రార్థన చాలా పవర్ఫుల్ సిస్టర్ అంటది. మేము ప్రార్థన చేస్తా ఉంటాం కదా, మా యొక్క అనుభవాలు మేము షేర్ చేసుకున్నప్పుడు అన్ని ప్రార్థనల కంటే కూడా నీటి ప్రార్థన చాలా పవర్ఫుల్ గా ఉంటదండి. ఎప్పుడైనా ఒక గంట సేపు కూర్చొని ఆయన సన్నిధిలో కన్నీటి పెట్టి ప్రార్థన చేస్తే ఇమ్మీడియట్ రెస్పాన్స్ రావటం నా జీవితంలో నేను అనేకమైన సార్లు చూచానని సహోదరి తన సంభాషణలో చెప్తా ఉంటది. నిజమే. కన్నీరు పెట్టినప్పుడు మానవుడు తట్టుకోలేడండి. ప్రభు ఎవరైనా అన్నారు, మానవ హృదయంతో ఉన్న మానవుడిగా మరి దేవుడిగా ఉన్నవాడుగా ఉన్నాడు గనక, మనుష్య కుమారుడుగా ఉన్నాడు గనక ఆ కన్నీళ్లు పెట్టుకున్నట ఆయన చూచి తట్టుకోలేకపోయాడు. సహోదరి అయిన మరియా మరి అక్కడ మరి కన్నీళ్లు పెట్టుకుంటే తట్టుకోలేకపోయాడు. కనుక మన కన్నీటితో ప్రభును వేడుకొనగలిగితే, నీటితో ఆయన పాదాలు పట్టుకోగలగలిగితే అనేకమైన సమస్యల నుంచి మనం విడుదల చెందుతామండి. దేవుడు నిశ్చయంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. కన్నీటితో చేసే ప్రార్థన మరి దేవుడు ఎంతో విలువగా ఎంచుతాడు కదా. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడినవి, నా ప్రార్థనలు కవిలలో ఉంచబడిన అంటే, కవిల అనేది పుస్తకం కింద రాయబడి ఉంటది. కవిల అంటే పుస్తకం. పుస్తకంలో మన ప్రార్థనలన్నీ రాయబడుతున్నాయి. మన కన్నీటి బొట్లన్నీ కూడా ఆ యొక్క బుడ్డిలో ఉంచబడుతున్నాయి. అబ్బా చూడండి, దేవుడు మన కన్నీరుని ఎంత శ్రేష్టంగా ఎంచుతున్నాడో. ఎప్పుడైతే ఆ భారభరితమైన దుఃఖంతో, కన్నీటితో, ఆత్మతో పెనవేయబడిన ప్రార్థన మనం చేస్తామో నిశ్చయంగా జవాబు వస్తుంది. కొన్నిసార్లు నాకు ఒక దుఃఖం వచ్చేస్తుందండి. అసలు ఆ దుఃఖం ఎలా ఉంటదంటే ఇంక ఆపుకోలేను. నా ఎద పైన చీరంతా తడిచిపోద్ది. నిజంగా అది లిటరల్ గా చెప్తున్నాను నేను. ఆ యొక్క దుఃఖము, ఆ పరితాపం ఎలా ఉంటదంటే, పరిశుద్ధ ఆత్మదేవుడు లోపల నుంచి ఆ మూలుగుతా ఉంటాడు. ఆ ఆయనతో మమేకమై ప్రార్థన చేస్తా ఉంటే కన్నీరు కారి 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 నా పైన ఎద మీద ఉన్న చీరంతా కూడా తడిచిపోద్దండి. రియల్లీ ఆ కన్నీటి ప్రార్థన నిశ్చయంగా దేవుడు ఆలకిస్తాడు. నిజంగా ఎంత వండర్ఫుల్ జవాబులు వస్తాయో చెప్పొద్దు. ఇక్కడ మరియా
కన్నీటి ప్రార్థనాత్మను కలిగి ఉంది. ఈ ఉదయకాలము మనం అట్టి విధంగా మరి కన్నీటి ప్రార్థన మనము చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఇక్కడ ప్రభు మరి అక్కడ సమాధి దగ్గరకు వచ్చాడు. మరి అక్కడ ఆయన ఒక ప్రార్థన చేస్తా ఉన్నాడు. మరి మార్తకు ఎరిగిన ప్రార్థన. ఇప్పుడైనను నీవు దేవునిని ఏమి అడిగినను ఆయన చేస్తాడని మరి మార్త చేసిన ప్రార్థన ప్రభు ఇక్కడ మార్తకు అర్థమైన ప్రార్థన, మార్త గమనించిన ప్రార్థన ప్రభు ఇక్కడ మరలా చేస్తున్నాడు. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నువ్వు నా మనవి ఎల్లప్పుడూ వినుచున్నావని నేను ఎరుగుదును. అయినను నీవు నన్ను పంపితివని ఈ చుట్టూ ఉన్న నిలిచి ఉన్న జనము నిమిత్తము నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాటను చెప్పానని ఆయన అక్కడ తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ప్రార్థనలు ఒక టెక్నిక్ తో కూడిన ప్రార్థన ఏంటంటే ప్రభుని ముందుగానే మనం స్తుతులు చెల్లించాలి. మనం ప్రార్థన చేయకముందే ప్రార్థించిన దాన్ని పొందుకుంటామని ఒక విశ్వాసంతో మనం ప్రార్థించాలి. తండ్రి నీవు మరి నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా అంటే ఆయన బాహాటంగా ఈ ప్రార్థన చేయకముందే ప్రభు ప్రార్థించేశాడు. ఎవరు లాజరు గురించి, అతను చనిపోయాడు కదా, అతను తిరిగి మేల్కొల్ప వెళుతున్నానా అని చెప్పాడు కదా, అప్పుడే ప్రభు ప్రార్థించాడు. అదృశ్యమంతా ప్రభు చూసేశాడు. తిరిగి ఆ యొక్క లాజరు తిరిగి ఆ యొక్క లేపబడి ఆ యొక్క గుహలోంచి బయటికి వచ్చుట, సమాధిలోంచి బయటకు వచ్చుట ప్రభు ముందుగానే చూచిన వాడై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి గురించి? ఆ చుట్టుపక్కల ఉన్న వారు నమ్మటానికి, ప్రార్థిస్తే అద్భుతం జరుగుద్ది అనే ఆ యొక్క ఆత్మ కార్యము ప్రస్ఫుటపరచబడటానికి ప్రభు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. నీవు నేను చేసే మరి ఆ ప్రార్థనలో కూడా దేవుడు ఇదే అధికారము, ఇదే అభిషేకం ఇచ్చి అనేక మంది రోగుల మీద ఈ స్వస్థత ప్రకటించడానికి కూడా దేవుడు కృప దయచేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇటు విధంగా మరి మనము మార్తా మరియల జీవితంలో నుంచి మనం నేర్చుకుంటా ఉన్నాము. ఏం నేర్చుకుంటా ఉన్నామండి? మార్తా మరి శ్రమలో కూడా విశ్వాసం కోల్పోకుండా ప్రభుని ఎదుర్కోటానికి వెళ్తా ఉన్నది. అంతేకాదు ప్రభుని అర్థం చేసుకుంది. తన హృదయం అంతటిలో ఆ విశ్వాస యాత్రలో ప్రభు ఏమై ఉన్నాడనే ఆ ప్రత్యక్షత పొందుకున్నది. మరియా మరి ఆ కృంగిపోయిన స్థితిలో తిరిగి ప్రభు చేత పురికొల్పబడినదై మరి ఆయన పాదాలు పట్టుకుంటుంది. అంటే సమస్యలో మనము ప్రభుని పాదాలు పట్టుకోవాలి కదా. ఆ యొక్క షూనేమిరాలకు కుమారుడు చనిపోయినప్పుడు కూడా ఎలీషా దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకొని అక్కడ వేడుకుంటున్నట్లుగా మనం చూడగలం కదా. ఆయన వచ్చిన దాకా ఆయన పాదాలు విడిచిపెట్టదు. నువ్వు నా నీ జీవముతోడు, యెహోవా జీవముతోడు నువ్వు వస్తేనే గాని నీ పాదాలు విడిచిపెట్టనంటే ఆయన తిరిగి వచ్చి ఆ కుమారుడు బ్రతికింప చేస్తాడు. మన సమస్యలో, ఈ జటిలమైన సమస్యలో ప్రభు పాదాలు అందే కన్నీటితో మనం వేడుకుందుము కాక. ప్రభు మనతో కలిసి మన యావత్ బాధలో ఆయన కూడా బాధ నుండి మన ప్రతి సమస్య నుంచి ఆయన విడుదల చేయను గాక. ఆ కన్నీటి ప్రార్థనాత్మ, మార్త కలిగిన విశ్వాసము, ధైర్యము కలిగిన ఆత్మ, మరి కలిగిన కన్నీటి ఆత్మ కలిగి మనము మన ఆత్మీయ జీవిత యాత్రలో ముందుకు కొనసాగుదుము గాక. అట్టి అభిషేకము మన మీద దేవుడు అనుగ్రహించును గాక. లెట్ గాడ్ రిలీజ్ దట్ అనాయింటింగ్ అపాన్ అవర్ లైఫ్స్ ఇన్ జీసస్ నేమ్. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. ఆమేన్.